చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కానీ ఇప్పుడు కేజీఎఫ్ లో యశ్ చాలా సీరియస్ గా ఉంటాడు సినిమా అయిపోయే వరకు. యాక్చువల్గా చెప్పాలంటే కేజీఎఫ్ రిలీజ్ అయిన తర్వాత ఒక 6 months వేరే మూవీస్ ఏది కూడా స్క్రీన్ మీద చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా రాలేదు. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది కేజీఎఫ్. 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది, 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది, క్యారెక్టర్స్. ఎస్, రాకీ బాయ్ అంతే. రియల్ లైఫ్ లో రాకీ బాయ్ అసలు ఎలా ఉంటాడు అసలుకి? It's very sweet, actually, very grounded. You will get to learn a lot, passion. Because 6 years he was in that KGF of a movie. Like same like how Bahubali also Prabhas Garu and everybody is Anna Garu. So you'll see the passion. He's also ataniki cinema ante pichi. Andukesi anta gap tisi he's working on his other 2 movies that he's taken ippudu. So very serious about his ambitions, his life, but he's very friendly also. He's కొంచెం reserved, but he'll take his time, and then he once, we obviously worked, we traveled together like 6 years, KGF1, KGF2 ani, but very sweet. Recently also when I had met, we caught up about the work and okay but very sweet. అప్పుడు కాల్స్ చేసుకుంటారా? లేదు, అంత ఏం లేదు, but maybe లాస్ట్ కాల్ ఎప్పుడు? I met during Hit 3 promotion time లో ముంబైలో కలుద్దాం. we కలిసి I met him brief గా because he had some look test. నాకు ఇంటర్వ్యూస్ ఉంటుంది అక్కడ Hit 3 బాంబే ప్రమోషన్. but it was very it's ఒక వార్మ్త్ ఉంటుంది కదా, ఫస్ట్ మూవీ కో స్టార్ అని నాకు. and he's also very supportive like that. ఇలా మూవీస్ చేయాలి, you do things and do movies, good movies and things like that. So that mutual admiration ఎప్పుడు, I think it will be there forever. సో ఆయన కూడా చాలా, అంటే వాళ్ళ ఫాదర్ కూడా కండక్టర్, ఐ థింక్ డ్రైవర్ ఆర్ కండక్టర్. చాలా కింద నుంచి వచ్చారు కదా. లైఫ్ లో అతని దగ్గర నుంచి ఏమన్నా నేర్చుకున్నారా మీరు కూడా? అవును, అదే దట్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి, ఫోకస్. యాక్చువల్లీ ఇఫ్ ఐ సీ ఆల్ ద కో స్టార్స్ దే హావ్ యాక్టెడ్, అందరూ ఒక్కొక్క స్టోరీ ఉంది. యశ్ వెరీ కష్టపడి అంత స్టార్డమ్ లో ఉన్నారు. సేమ్ విక్రమ్ సార్ ఆల్సో, హీ హెడ్ హౌ 10 years స్ట్రగల్ చేసి తరువాత ఫస్ట్ హిట్ అయింది సేతు, అండ్ హౌ హీ బికెమ్ అ స్టార్. అందరూ నాని ఎగ్జాక్ట్లీ, హీ స్టార్టెడ్ విత్ AD, and how persistently, how patiently, step by step, one step at a time, like he says, one brick oka ittige, one brick at a time, and you build a wall. And then Sidhu also, he's been here for 10-14 years, and then how his it took so long for his skill to be rewarded, to be noticed. So I think I'm learning from everyone, that learning never ends. Who's your favorite co-star? 4 members లో అంటే I'm talking about the personal life. అబ్బా చాలా, అంటే ఇప్పుడు హిట్ 3 కాబట్టి మీ ఇద్దరికి కాంబినేషన్ ఫుల్ మూవీ ఉంది. ఇప్పుడు KGF అంటే అందులోనే చనిపోతారు కాబట్టి, బట్ ఆయన చనిపోయిన అందుకే ఆ క్లైమాక్స్ ఫైట్ వచ్చింది కదా, they had to be dead. ఓకే, ఇది KGF 3 ఉందా? తెలీదు, బట్ ఐ థింక్ you'll have to ask ప్రశాంత్ గారు. అవునా? I don't know, నాకు తెలీదు, తెలీదు, తెలుసు కదా, తెలీదు. KGF ని అందరూ అంతే దాచేస్తారు చెప్పకుండా, అందుకే అంత మంచిగా దాచే, we have hidden it, that's why KGF 1 and KGF 2 was a surprise. కానీ KGF 2 లో ఇంకా ఇప్పుడు యశ్ చనిపోయాడా? తెలీదు నాకు, తెలుసు కదా, అదే పడిపోతాడు సముద్రంలో, అమ్మ బంగారం. నాకు బట్ అది తెలీదు. మీరు కూడా బతికొస్తారు మళ్ళీ ఏమన్నా? మేబీ అలాగే, నేను అలాగే కాఫీ. అట్లయితే KGF 3 ఉంది. తెలీదు మా, ఐ డోంట్, హీస్ ఓన్లీ పుట్టింగ్ వర్డ్స్ ఇంటూ మై మౌత్. ఐ డోంట్ నో. అంతేనా? ఇంకేం కావాలి? ఏం లేదు, KGF 3 ఉంది. 4 మాటలు కుదిరితే కప్ కాఫీ. సరే, ఓకే. ఇది లేదు, అది బొమ్మరిల్లు డైలాగ్ గుర్తొచ్చింది. సో తెలుసు కదా, ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, కానీ ఒక స్టోరీ నెరేట్ చేసేటప్పుడు లేకపోతే స్టోరీని యాక్సెప్ట్ చేసేటప్పుడు నిజంగా చాలా కష్టం, ఎస్పెషల్లీ హీరోయిన్స్కి. ఒప్పుకుంటేనేమో నెంబర్ ఆఫ్ మూవీస్ చేయాలి కాబట్టి యాక్సెప్ట్ చేయాలి ఒకటి, లేదంటే స్టోరీ బాగా నచ్చి యాక్సెప్ట్ చేయాలి ఒకటి. ఎందుకంటే మీరు చూసుకుంటే యష్తో చేశారు, విక్రమ్ గారితో చేశారు, వస్తే మళ్ళీ నాని, తర్వాత చేస్తే శ్రీనిధి, పెద్ద హీరోస్తోనే చేయాలి. కానీ సిద్ధు నా పెద్ద హీరో చెప్పలేదా మీరు? అంటే కంపేర్ టు దిస్ 3 heroes, సిద్ధు అంటే వాళ్ళకన్నా చిన్న. కానీ యాక్సెప్ట్ చేసేటప్పుడు కథ డిమాండ్ చేసిందా, లేకపోతే తప్పకుండా గ్యాప్ లేకుండా చేయాలి కాబట్టి తెలుగు పిక్చర్స్ లో నేను కనిపించాలి అన్న ప్రయత్నంలో యాక్సెప్ట్ చేయాల్సి వచ్చిందా? నాకు ఈ కథలో, తెలుసు కథలో, ఆనెస్ట్లీ when she told the story, okay,
I was really drowned into the storytelling, the way Neerja narrated it to me. Naku 3.5 hours lunch chesi anni long narration she gave it to me, and then I really loved the story and I really loved the characters. Naku Raga character chala baga nachindi. I Okay. really liked it. ఓకే 2 years ago, I think 23 July lo narration ayindi. So naku chala I enjoyed it thoroughly, and that was actually why I took Telusu Kada, is for the story and the character. And I felt good about it. Emo andru, I know she's a new first time director, and I know Sidhu is a good actor, fabulous performer. We have seen him యూ మిట్ performing. హెమ్ బిఫోర్? లేదు యూ నెవర్ మెట్ హిమ్? ఫస్ట్ టైం సెట్ Okay. లోనే కలుద్దాం. బట్ ఐ నో దట్ ఈస్ అ గుడ్ యాక్టర్ బికాస్ నేను డీజే టిల్లు 1 చూసాను. ఓకే. And so I knew that a good team putting together, they've put a good team together. Story, this one story is great. So I wanted to try something different, and I wanted to be a part of this whole love and life story that's happening with Telusu Kada. And I'm very happy. ఓకే. I think it's a good experience and good learning from every co-actor that I've worked with. ఓకే. And పెద్ద చిన్న ఏం లేదు, అది ఈ రోజు ఉంది రేపు లేదు, అంతే. టెంపరీ. సో అది పెద్ద మైండ్ లో తీసుకోవాల్సిన అవసరం లేదు. బ్యాగేజెస్ లేదు, ఏం లేదు. కేజీఎఫ్ వచ్చి న్యూ టైమ్ డైరెక్టర్ అన్ని బ్యాగేజెస్ ఉంది. కేజీఎఫ్ అయిందా, నెక్స్ట్ మూవ్ ఆన్. ఓకే, హిట్ 3 అయిందా, నెక్స్ట్ మూవ్ ఆన్. తెలుసు కదా అయిందా, నెక్స్ట్ మూవ్ ఆన్. ఓకే. ఆ బ్యాగేజెస్ ఏం వద్దు, అక్కడి నుంచి ఎక్కడ ఏం. సో హైదరాబాద్ మీ ఫేవరెట్ ప్లేస్, ఫుడ్? ఇప్పుడు ఒకరే పార్క్ హయాత్లోనే ఉన్నాను 2 years నుంచి. సో హోటల్ ఫుడ్, బట్ లక్కీ హోటలా? అది అక్కడనే ఉన్నాను. లక్కీ హోటల్, మేబీ లక్కీ హోటల్ చెప్పొచ్చు. ఓకే. బట్ ఐమ్ జస్ట్ సేయింగ్ దట్ ఇట్స్ జస్ట్ సెట్. పార్క్ హైత్ చాలా మందికి లక్కీ హోటల్. అవునా? ఓకే, దెన్ ఫర్ మీ ఆల్సో. సో ఐమ్ జస్ట్ సేయింగ్ దట్ సెట్ హోటల్ అంతే అవుతుంది. నాకు ఏం ప్లేస్ లేదు, బట్ యా ఐ థింక్ ఐ ఈటెన్ ఫ్రమ్ 1 or 2 places. పేరు గుర్తులేదు ఇప్పుడు, బట్ యా సమ్ ప్లేస్. ఫుడ్ అదే ఫుడ్ తిన్నాను నేను. ఇది ఆవకాయ అన్నం. ఓకే. ఓకే, పప్పు. ఓకే. ఓకే. పెద్దగా చిల్ అవటం, వేరే ప్లేసెస్ కి గ్యాప్ దొరికినప్పుడు ఫ్యామిలీతో లేకపోతే సింగిల్ గా ఫ్రెండ్స్ తో? ఎవరు లేదు, ఇన్ ద సెన్స్ నేను చిల్ ఇక్కడ అవ్వలేదు. మేబీ ఇఫ్ సమ్ ఫ్రెండ్స్ ఆర్ ఇన్ హైదరాబాద్, రూమ్ లో ఐ మీట్ అప్. ఓకే. బట్ ఐ యాక్చువల్లీ హావ్ నాట్ గాన్ అవుట్ సైడ్. బట్ నేను వెళ్ళలేదు. హైదరాబాద్ ల్యాండ్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఎవరికి కాల్ చేస్తారు మీరు? ఎవరికి లేదు. అవునా? చుప్చాప్ వెల్కమ్ టు హోటల్, చెక్ ఇన్ చేస్తా, రూమ్ కి వెళ్తా, రేపుకి ఎంత కాల్ టైం ఉంది అలారం పెడతా, అంతే. నెక్స్ట్ డే షూట్. అరే, షూట్ అయిన తర్వాత డైరెక్ట్ ఫ్లైట్ ఇంటికి, అలాగే. సో లైఫ్ ఇలా అయిపోతుంది. ఇలా ఓకే. ఇంకేం నెక్స్ట్ ప్రాజెక్ట్ శ్రీనిధి గారు? ఉంది, ఒక 1-2 ఉంది, ఇంకా ఆఫీషియల్లీ అనౌన్స్ అవ్వలేదు. బట్ ఐ కెన్ గివ్ యూ క్లూ దట్ ఇన్ తెలుగు ఐఎమ్ స్టిల్ ప్యూర్ తెలుగు. తెలుగు బాగా నచ్చేసింది. అదే తెలుగులోనే ఉన్నాను అంటే, లైక్ నెక్స్ట్ వన్స్ దట్ ఐఎమ్ డూయింగ్, సో ఐ విల్ బి హియర్. సో అనుష్క శెట్టి, శ్రీనిధి శెట్టి, అయ్యో అంతేనా? అనుష్క శెట్టి is sweetie Shetty. She's I really love her for her work, and also whatever I've heard about her personally, I've heard that she's very good. తెలుగు ఇండస్ట్రీలో ఒక జాతకం ఉందంట, ఎవ్రీ 10 years ఒక శెట్టి వచ్చి తెలుగు ఇండస్ట్రీని వెళ్ళి మళ్ళీ సో అలా అనుష్క శెట్టి ఒక 10 years మాకు కుమ్మేశారు ఇక్కడ. సో మళ్ళీ శ్రీనిధి శెట్టి వచ్చింది. అలా ఏం లేదు, అలా లేదు. నాకు ఈవెన్ ద హాఫ్ ఆఫ్ గుడ్ as if I perform and do the movies, నాకు చాలు. రిలేటివ్స్ మీకు అనుష్క? లేదు, బట్ నాకు ఒక బిలీఫ్ ఉంది దట్ అందరూ ఇప్పుడు రెడ్డిస్ ఎలాగే ఒక ఏమైనా ఒకటి ఒక రిలేషన్ ఉంటుంది ఎక్కడైనా అని, అలాగే ఐ ఫీల్ దట్ శెట్టి is also somewhere everybody might be related అని, బట్ we are not relatives. ఎక్కడైనా might be ఎక్కడైనా రూట్స్ కొంచెం ancestral. ఓకే. సో ఎప్పుడు కలవలేదా మీరు అనుష్క శెట్టి గారు? లేదు, ఎప్పుడు లేదు. I should sometime. I've really heard good things about her. ఓకే. ఏ విన్నారు? వెరీ చాలా గ్రౌండెడ్, రూటెడ్, స్వీట్ హ్యూమన్ బీయింగ్, హెల్పింగ్ నేచర్. సో చాలా అలాగే. అండ్ ఐ రిలేట్ టు హర్ అ లాట్ బికాజ్ ఊరు వెళ్ళే టైంలో ద టెంపుల్స్ దట్ షీ విజిటెడ్, మా నాన్న ఊరు అక్కడనే. సో ఐ ఆల్సో విజిట్ ద సేమ్ టెంపుల్స్. సో చాలా రూటెడ్నెస్, నాకు కొంచెం డివోషన్ రూట్స్ అని చాలా బాండ్ ఉన్నాయి. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.